హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ విత్ కాంబినేషన్లో పుదీనా ఫ్లేవర్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా సింపుల్గా బ్యాచిలర్ అయితే తయారు చేసుకోవచ్చు. బ్యాచిలరే కాదండి, మనం కూడా ఇంట్లో ఈజీగా మసాలా లేకుండా కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొంచెము పసుపు ఉప్పు అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగా. తర్వాత అయితే మనకి ఫ్రైకి కావాల్సినవి ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటా అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూపించినాను. మరీ ఎక్కువ అయితే వేయలేదు నేను. మస్ గ్రేవీ అయితే ఎక్కువ కావాలంటే కూడా టమోటా ఎక్కువ తీసుకోవచ్చు. నేను స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకనేసి నేను టమోటా అనేది ఎక్కువ తీసుకోలేదు, ఒకటే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు ఉండేది. మీరు టమోటాకి గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఒకటి 2 టమోటాస్ అలా తీసుకోవచ్చు. తర్వాత పెనం పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక కొంచెం ఆవాలు అనేది వేసుకోవాలి. ఆవాలు అనేది చిటపటలాడినాక కొంచెం పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం తించి వేసుకోండి, లేకపోతే మూతి పైకైతే ఎగురుతాయి. తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత అయితే మనకి టమోటా అయితే తీసుకున్నాను. టమోటా అనేది బాగా సాఫ్ట్గా అవ్వాలంటే కొంచెం సాల్ట్, పసుపు అనేది వేసుకోవాలి, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఇలా అయితే బాగా మరి కొంచెము టమోటా అనేది సాఫ్ట్గా ఉంటే మనకి తొందరగా అనేది ఫ్రై అయిపోతుంది. అందుకని నేను కొంచెం గట్టిగా ఉంటే, నార్మల్గా ఒక టిప్ అండి ఇది, మనకి తొందరగా టమోటా ఫ్రై అవ్వాలంటే మనము సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి, చాలా సాఫ్ట్ అయిపోతుంది. పసుపు వేసుకుంటే కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది మనము ఫస్టే పసుపు ఉప్పేసి మిక్స్ చేసుకుంటాం కదా, తర్వాత అయితే ఇందులోకైతే చికెన్ అయితే వేసేసాను. చూడండి చికెన్ అయితే వేసుకున్నాను, బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత బాగా మనకి ఆవిరికే తొందరగా ఫ్రై అయిపోతుంది. చికెన్ ఫ్రై అండి ఇది. ఈజీగా సింపుల్గా బ్యాచిలర్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఏం మసాలా అయితే ఏమి వేయలేదండి, నార్మల్గానే మనం ఇంట్లో ఉండేదాన్ని. ఈజీగా రెసిపీ అండి ఇది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత చూడండి ఇలా అయితే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇది మెయిన్ వచ్చి పుదీనా ఫ్లేవర్తో చేస్తున్నాను కదా. పుదీనా అనేది మనము మిక్సీకి వేసుకొని కూడా, పచ్చిమిరపకాయలు పుదీనా అనేది మిక్సీకి వేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేస్తున్నట్టయితే పుదీనా కొంచెం పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని పేస్ట్ అయితే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. మీకు అలా వద్దు, పుదీనా ఫ్లేవరే తగులుతూ ఉండాలి అంటే మాత్రం ఇలాగే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత అయితే కారపొడి, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ముందే అయితే పసుపు అయితే వేసుకున్నాం కదా, మరి ఎక్కువ పసుపు వేస్తే బాగుండదు కదా, పసుపు వాసనే వస్తుంది. ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను, బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా, ఎక్కువైతే వాటర్ వేయలేదండి, ఇది గ్రేవీ కదా. అంతే అండి, రెడీ అయిపోయింది. అన్నంకి అయితే తిన్నాం ఆ రోజు, చపాతీ దోశకి అయితే కూడా చాలా బాగుంటుంది. అదైతే నేనే తినేసి టేస్ట్ చెప్తున్నానండి. మీకు నచ్చినట్టయితే ఫస్ట్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరికైనా నచ్చితే సూపర్ ట్యాక్స్ కూడా చేసేయండి. చాలా బాగుంటుందండి, ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.